ఇష్యూస్పై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. తాతంశెట్టి నాగేంద్ర గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చిన్నపరెడ్డి గారు, వైసీపీ మాజీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా చిన్నపరెడ్డి గారు. సార్ నమస్కారం, ప్యానల్ సభ్యులకు అలాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లోని? అసలు మహిళల్ని ఎందుకు లాగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవం అంటున్నారు మహిళలు అంటేని. ఎందుకు ఆయన ఒక మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు? ఆనాడు భువనేశ్వర్ గారితో ఆ రకంగానే జరిగింది, పవన్ కళ్యాణ్ గారి బాధ్యుల విషయంలో ఆ రకంగానే జరిగింది, ఇప్పుడు ఈ రకంగానే జరిగింది. ఎందుకు ఇవన్నీ కూడా మూట కట్టుకుంటున్నారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఎంతటి ప్రేమ అనురాగాలు ఉన్నాయో, ఆయనకు వారి మీద ఎంత అభిమానం ఉందో ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మహిళల కోసం చేసినటువంటి ఇళ్ల పథకాలకు సంబంధించి కానీ, అన్ని మహిళల ప్రయారిటీ ఇవ్వటం కానీ అన్నిటిని కూడా చూసినటువంటి పరిస్థితి. కానీ ఒక మీడియాలో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూసి, లేకపోతే అలా చేసి ఇప్పుడు మనం 99లో మాట్లాడుతూ ఉన్నాం సార్. ఫ్లోలో ఎవరైనా ఒకటి ఏదైనా మాట్లాడి పొరపాటు మాట్లాడి ఏదైనా ఉందనుకోండి, అది ఆ మీడియా యాజమాన్యానికో లేకపోతే వారికో, అక్కడ మాట్లాడినటువంటి యాంకర్ కానీ లేకపోతే అక్కడ మాట్లాడినటువంటి ఆ సీనియర్ జర్నలిస్ట్ కానీ రాజు గారికి కానీ వారికి సంబంధించినటువంటి విషయంగా భావించి దాన్ని ఆ దిశగా నడిపితే బాగానే ఉండేది. కానీ ఇదంతా పూర్తిగా రాజకీయం చేసి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఇది లేదని చెప్పేసి, గౌరవం లేదని చెప్పేసి మాట్లాడటం, భారతి గారి మీద ట్రోల్స్ చేపించడం, లేకపోతే రకరకాలుగా జరుగుతుంది. చిన్నపరెడ్డి గారు, నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా దీని మీద? ఒక మెసేజ్ ఇచ్చారా? ఇది కరెక్ట్ కాదు, తప్పు అని చెప్పి మెసేజ్ ఇచ్చారా? భువనేశ్వరి గారిని ఆయన వంశీ గారు మాట్లాడుతున్నప్పుడు, ఏమయ్యా వంశీ నీకు బుద్ధి ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నావు అని అన్నారా? పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, నా కర్మరా బాబు నన్నేం చేయమంటావు, నాకు కుదరలేదు అందుకే నేను వదిలేశాను, నా బాధలు ఏమో నేను పడుతున్నాను, నన్ను ఏం చేయమంటారు, నాకు అలా రాసిపెట్టి ఉంది అని చెప్పి ఆయన అన్నప్పుడు, సర్లే ఆయన సొంత విషయం కదా మనకెందుకులే అని చెప్పి మిగతా వాళ్ళు ఏమన్నా వారించారా? మహిళలు అంటే ఎవరండి? వైఎస్ఆర్సీపీ మహిళ, ఓన్లీ వైఎస్ఆర్సీపీ మహిళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ గౌరవం. సార్, మొట్టమొదటిగా మహిళలకి జరిగినటువంటి అవమానంగా భావిస్తున్నటువంటి ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అది సాక్షిలో జరిగినా, ఇంకొక ఛానల్లో జరిగినా, ఇంకొక ఛానల్లో జరిగినా, ఏదైనా సరే మహిళగా తీసుకుందాం. అది అమరావతి మహిళ లేకపోతే ఇంకో మహిళ అందరూ మహిళలే. కానీ మేం చెప్పేది ఏంటంటే, రకరకాల ఛానల్స్ అన్ని కూడా రాజకీయ రంగు పులిమేటటువంటి పరిస్థితి చేస్తుంటే దాంట్లో జరిగేటటువంటి దీంట్లో సబ్జెక్ట్ అంతా కూడా డీవేట్ అయిపోతా ఉంది. నిజంగా జరిగినటువంటి దానికి అక్కడ ఉన్నటువంటి యాంకర్ కానీ అక్కడ మాట్లాడినటువంటి కానీ వారు క్షమాపణ చెప్పడం జరిగింది. దాన్ని అంతటితోటి వదిలేసి దాని మీద జరిగేటటువంటి చట్టపరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే అది జరిగితే దాన్ని ఎవరు కాదండి. ఇక అదే జీవితం లాగా ఛానల్స్ రోజుల తరబడి నడిపి అదే చర్చలాగా మిగతా ఇష్యూస్ అన్ని, ఇప్పుడు మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరిగినటువంటిది మహిళ కాదేమో మరి ఆ అమ్మాయి, మరి అందుకనే దాని మీద ఇంతగా చర్చలు పెట్టట్లేదేమో. ఒక ఇష్యూ మీద జరిగినటువంటి దాన్నే మహిళగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మిగతా ఆ అమ్మాయి మహిళ కాదా? వాటన్నిటినీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేయటం కోసం దీన్ని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జరిగినటువంటి సంఘటనని ఎవరం కూడా సపోర్ట్ చేయం, ఎవరం కూడా అంగీకరించం. కానీ అదే జీవితం అన్నట్టుగా నడిపే ఛానల్స్ గురించి మాట్లాడుకుంటూ పోవాలంటే 99లో ఉన్నాం కాబట్టి ఇంకా వేరే వాటి గురించి మేము మాట్లాడలేము. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ప్రజలందరూ కూడా చూశారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన ఖచ్చితంగా సీనియర్ ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు, ఆయన దాదాపుగా 50 సంవత్సరాలుగా